ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా హాట్ టాపిక్గా మారింది. ఫుల్ పవర్స్తో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తుంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో 72 బృందాలు ఏర్పాటు చేసింది హైడ్రా. ఇవాల్టి నుంచి అదనంగా హైడ్రాకు సిబ్బంది తోడైంది. ఇకపై నోటీసుల నుంచి కూల్చివేత వరకు అన్ని హైడ్రా డైరెక్షన్లోనే జరగబోతున్నాయి. ఈ మేరకు హైడ్రా కూల్చివేతలు వేములవాడకు రావాలని అంటున్న ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. హైడ్రాను కరీంనగర్ జిల్లా కూడా విస్తరించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు ఆది శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే మాతో ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు, చెప్పండి, మీరు హైడ్రాను హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రాను మీ జిల్లాకు కూడా, ముఖ్యంగా వేములవాడ కూడా తీసుకురావాలని కోరుతున్నారు. అసలు అక్కడ కబ్జాలు ఆ రకంగా జరిగాయా? దీని మీద ఎందుకు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ప్రభుత్వానికి అనుకూలంగానా లేకపోతే విపక్షాల నుండి రక్షించుకోవడం కొరక? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చక్కటి ఆలోచనతోటి ఈరోజు సిటీలో నాలాలను, కుంటలను, చెరువులను కబ్జాలు చేసుకొని వర్షాలు వచ్చినప్పుడు ఓవైపు సిటీ మునిగిపోతుందని చెప్పని గగ్గోలు పడుతున్న పరిస్థితిని గమనించి వారు ఒక చక్కటి నిర్ణయం తీసుకొని హైడ్రాను ప్రవేశపెట్టి ఎక్కడైతే అక్రమార్కులు, భూ కబ్జాదారులు ఎంతటి వారైనా సరే నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాలు చేసుకున్నటువంటి వారి కట్టడాలను ఈరోజు చట్టపరంగా తీసివేసే క్రమంలో ఏదైతే కూల్చేసేటువంటి క్రమం జరుగుతుందో ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది, అపూర్వ స్పందన వస్తుంది. ఇది సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా రేవంత్ రెడ్డి గారి చర్యలను గమనిస్తూ ఈరోజు కన్వెన్షన్ కూల్చిన రోజు తెలంగాణ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా చక్కటి కార్యక్రమం అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పని చర్చలు జరిగినప్పుడు మా ప్రాంతంలో ప్రధానంగా నేను లేఖ రాయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం సహేతుకము, సాహసోపేతమైన నిర్ణయం అని చెప్తూ హైడ్రాను సిటీకే పరిమితం కాకుండా ఆయా జిల్లాల్లో, మా జిల్లాలో కూడా ఇప్పుడు మా గతంలో నాకంటే ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈరోజు మూలవాగు బఫర్ జోన్ లోనే ఆయన గెస్ట్ హౌస్ నిర్మాణం చేసుకున్న సందర్భం అవుతుందో చూపిస్తూ ఇక్కడ కూడా చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించుకున్న వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పండి. ఈరోజు ప్రభుత్వ ఆస్తులపై కన్నేసే వారికి వెన్నులో చలిపెట్టే విధంగా ఏదైతే హైడ్రా పనిచేస్తుందో దాన్ని కూడా జిల్లాలకు తీసుకురావాలని చెప్పని ఒక పౌరుడిగా నా బాధ్యతగా భావించి వారికి లేఖ రాయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఇక్కడ నుంచి అక్రమణకు గురి కాకుండా ఉంటుంది, అక్రమణకు గురైనటువంటి కూడా తీయడానికి వెసులుబాటు కలుగుతుందని చెప్పినటువంటి నా ఆలోచన వారికి లేఖ రాయడం జరిగింది. అంటే మీ పార్టీకి సంబంధించిన నేతల పేర్లు కూడా వస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉన్నది. అనేక నాలను, కుంటలను, చెరువులను కూడా కబ్జా చేసారు కాంగ్రెస్, అవి కూడా కూల్చాలంటా ఉన్నారు. మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే చెప్పిండ్రు, ఒకవేళ బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో మా ఇల్లున్నా, మా తమ్ముడు ఇల్లున్నా నేను చెప్తున్నా కూల్చివేయండి అని చెప్పని. నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి గారి సోదరుడు కూడా ఇచ్చిన నోటీసుకు జవాబు ఇచ్చాడు, నేను కొనుగోలు చేసిన అనుమతులు నేను చెప్పని. ఈరోజు ఒకవేళ బఫర్ జోన్లు అయితే కూడా మీకు కూల్ చేయడం మాకు అభ్యంతరం లేదని చెప్పని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఈ వివరాలు ఇవ్వండి, సోదరుడు అయినా తీసివేయడం అని చెప్పని. ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్న నీ అనే అభిప్రాయ భేదం లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అరే మీ 10 ఏళ్లలో అధికారులు ఉండి చేయలేకపోతే 10 మాసాలు కూడా కాలేదు, 8 మాసాల లోపల ఇన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, హైడ్రా తీసుకుని వచ్చి ప్రజల పేరు ప్రఖ్యాలు సంపాదించుకునే రైతు రుణమాఫీ మీరు చేయలేకపోతే ఆయన ఈరోజు 18,000 కోట్లు రుణమాఫీ చేసిండు, 31,000 కోట్లు కేటాయించిండు. ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తుండు, స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తుండు. ఈరోజు 6 గ్యారెంట్లు చెప్పి 5 గ్యారెంట్లు ఇప్పుడే అమలు చేసుకుంటూ పోయిండు. మేమెందుకు చేయలేకపోతే చెప్పని కుళ్ళుతో ఓర్వలేకని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది తప్ప మరొకటి కాదు. నేను నిన్నటి రోజు అడిగినా ఈ రోజు అడుగుతున్నా. ఈరోజు సోది కబుర్లు ఆపండి. కన్వెన్షన్ ప్రభుత్వం కూల్చింది, హైడ్రా అక్రమార్కుల వెన్నులో చలుపుట్టిస్తూ అక్రమ కట్టెలు కూల్చివేస్తుంది. దాన్ని మీరు సమర్థిస్తున్నారా లేదా చెప్పండి. వేలరెడ్డి మహేశ్వర్ రెడ్డి కూడా కామెంట్ చేయడం జరిగింది, కేవలం హిందువులకు సంబంధించినటువంటి నిర్మాణాలు మాత్రం కూల్చేస్తున్నారు, ఇటు మిగతా ఎంఐఎం పార్టీకి సంబంధించి ముస్లింలకు సంబంధించిన కూల్చివేతలు జరగట్లేదని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా ఇంట్లో కులాలు, మతాలకు అతీతంగా ఈరోజు ఏ రూపంలోమో మీ బంధువులు అంటారు, ఏ రూపంలో మీ అధికార పార్టీలు అంటారు, మళ్ళీ ఇప్పుడు మతం తీసుకొచ్చి చెప్పారు. కులాల మతాలకు అతీతంగా కబ్జాలు, కుంటలు, నాళ్ళు ఎవరు కబ్జా చేసినా తప్పనిసరిగా తొలగించే కార్యక్రమం జరుగుతుంది. ఏమాత్రం ఎవరు కూడా అనుమానపడ అవసరం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ చెరువు, అక్కడ కుంట, అక్కడ నాల మళ్ళీ తిరిగి యథావిధిగా ప్రకృతి సహజసిద్ధంగా ఉన్నటువంటివి ఉండాలి, వర్షానికి అనుగుణంగా నీరు వెళ్ళాలనేటువంటి ఆలోచన తీసుకున్న నిర్ణయంలో ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఏదైతే ఉందో దాని రాజకీయ ఒరవడి అంటే రాజకీయ పరంగా చేసే విమర్శగానే భావిస్తుంది తప్ప మరొకటి కాదు. వారికి కూడా ఉన్నట్టుంది. బీజేపీ కూడా అంటే భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ పోతే గొప్ప చెప్పుకుంటారు, మా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బుల్డోజర్ దించి అక్రమ దిస్తే వాళ్ళు తట్టుకుంటలేరు. ఇది దాంట్లో కొంతమంది ఏమో కూల్చివేతలను సమర్థిస్తూ ఉన్నారు, మరికొంతమంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. రఘునందన్ రావు బుల్డోజర్ కూల్చిపడింది అంటే రఘునందన్ రావు గారేమో సమర్థిస్తున్నారు, వస్తే బుల్డోజర్ ఎక్కియమంటున్నాడు. అంటే వ్యక్తిగత ప్రయోజనంతో ఇలాంటి ఆర్పం తప్ప ప్రజలు వీరి
ఆరోపణలు పట్టించుకుంటారని చెప్పి నేను అనుకోవడం లేదు. హరీష్ రావు వ్యాఖ్యలు ఏం చెప్తారు? చిట్ చాట్ కదా అది, ముఖ్యమంత్రి చీట్ చాట్ అని చెప్పి చీప్ పాలిటిక్స్ చేస్తున్నది వారే. హరీష్ రావు గారు చీప్ పాలిటిక్స్, సోది కబుర్లు లాభం అని చెప్పినాం. ప్రతిరోజు పత్రికల్లో ఉండాలని ఆలోచనతో కాదు. మీ 10 సంవత్సరాలు మీరు ఎందుకు వేయాలని చెప్పిన ఆలోచన మీరు చేసుకోవాలి తప్ప, ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు సాహసోపతమైన చారిత్రకమైన నిర్ణయం తీసుకుని ముందుకు పోతుంటే ఓర్వలేక అంటే గ్రామీణ భాషలు చెప్తారు, అరే ఉన్నప్పుడు వేయలేకపోతే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు చెప్పినటువంటి ఓర్వలేకేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఈరోజు చక్కటి నిర్ణయాలు చేస్తూ వాళ్ళు సోది కబుర్లుగానే ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ కబురు సోది కబుర్లుగానే నేను భావిస్తున్నా, చీప్ పాలిటిక్స్ గానే భావిస్తున్నా. ఎస్, ఇది ఆది శ్రీనివాస్ గారు చెప్పేది. చీప్ పాలిటిక్స్ ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీలకు ప్రజలే బుద్ధి చెప్తారు. హైడ్రాను మరింత విస్తృతంగా పరుస్తామని చెప్పి హైడ్రాను ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, సెక్రటేరియట్.